అండి, అందరు బాగున్నారా? ఈరోజు అయితే కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. దానికోసం అయితే కాలీఫ్లవర్ అంతా కట్ చేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అందులోకి అయితే ఇదిగోండి పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 4 ఉల్లిగడ్డ టమాటాలు తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ అయితే ఫస్ట్ అయితే ఉడకబెట్టేసుకుంటాను. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది ఒకసారి ఉడకబెట్టేసుకుందాం. ఇదిగోండి ఇందులోనైతే ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటా. అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. వాటర్ వేసుకున్నా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇదిగోండి కాలీఫ్లవర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు. ఇదిగోండి కాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది. ఇందులో వాటర్ అంతా తీసేస్తా. అట్లనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడైతే కాలీఫ్లవర్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. స్టవ్ పై అయితే గిన్నె పెట్టుకున్నా. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులోనైతే కర్రీకి సరిపడంత అయితే ఆయిల్ వేసుకుందాం. ఎప్పట్లాగే ఒక 2 పావులు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో అయితే కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా, ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఉల్లిగడ్డ ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇవి ఒకసారి కలిపేసుకుంటాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో అయితే టమాటాలు వేసుకున్నాము. కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాను. ఎందుకంటే కాలీఫ్లవర్ కొంచెం ఉడికించుకున్నాం కాబట్టి టమాటాలు మెత్తగా అయిపోయినాక వేసుకుంటా. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో టమాటాలు కొంచెం మెత్తగా అవడం కోసం ఉప్పు వేసుకుంటా. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కర్రీ, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే టమాటాలు చూద్దాం. టమాటాలు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో అయితే ఉడికించిన కాలీఫ్లవర్ వేసుకుందాం. కాలీఫ్లవర్ ముక్కలు అయితే అన్నీ వేసుకున్నా. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. ఆల్రెడీ కాలీఫ్లవర్ ఉడకబెట్టేటప్పుడు కూడా నేను ఉప్పు వేసుకున్నా. టమాటాలలో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నా. అది ఇది సరిపోద్ది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. కర్రీ చూద్దాం. కాలీఫ్లవర్ కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనైతే సరిపడా కారం వేసుకుంటా. ఒక ఫుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నా. అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నా. కొంచెం ధనియాల పౌడర్. నేను ఉప్పు అయితే చెక్ చేసుకున్నా, కరెక్ట్గా ఉంది. అందుకని మళ్ళీ ఉప్పు వేయట్లేదు. ఇవి ఇట్లా మంచిగా కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది కర్రీ.
ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. కర్రీ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే మస్తు ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ నేనైతే టేస్ట్ చేసిన, అద్దరిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇట్లా పైనుంచి కొంచెం కొత్తిమీర అట్లా పచ్చిగా ఉంటే మస్తు ఉంటాయి కర్రీలు అయితే. ఫైనల్గా అయితే మొత్తానికి కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.